లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది, అది ఎవరిది, ఈ విషయాలు తెలిసిన వాళ్లే విఆర్ఓలు. గత ప్రభుత్వం రద్దు చేసిన విఆర్ఓ వ్యవస్థను తిరిగి తెచ్చేందుకు, జవాబుదారీ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు సంక్షేమ హాస్టల్స్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఆహార విషయంలో నిర్లక్ష్యం ఎందుకు వస్తోందన్న విషయంపై సీఎం సహా మంత్రులు స్వయంగా తనిఖీలు చేయడం కీలకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మరోసారి వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన పనులపై సీఎం స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విన్నవించారు. అటు కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. సీఎం వీటితో పాటే ఇతర పెండింగ్ రైల్వే పనులపై రిప్రజెంటేషన్ ఇచ్చారు. అటు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. అటు వరంగల్ సౌత్ పార్ట్ బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్లో సివరేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనూ సీఎం రేవంత్ చర్చించారు. తెలంగాణలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సంక్రాంతిలోగా ఈ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామన్నారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది వీఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తామన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో లెక్కలు పక్కాగా ఉంచడం, జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు ఈ వ్యవస్థను మళ్లీ యాక్టివేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తెలంగాణలో విద్యుత్ శాఖ పొదుపు వేడుకలు జరుపుతోంది. 2035 నాటికి 40 గీగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. కరెంటు పొదుపు, క్వాలిటీ పవర్ కోసం అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. విద్యుత్ ఆదాపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. బాసరా ఆర్జీయూకేటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు విద్యార్థులు సమస్యలు తెలపడంతో వివిధ అభివృద్ధి పనుల కోసం తక్షణం ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సమస్యలపై నివేదిక ఇవ్వాలని, వాటిపై సీఎం దృష్టికి తీసుకువెళ్తామని వీసీకి సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి సహా ఇతర మంత్రులు వసతి గృహాలను సందర్శించారు. సీఎస్ సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్లు తనిఖీల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేశారు. సీఎం రేవంత్ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల వసతి గృహాల్లో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో 667 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. అయినా సమస్యలు పెరుగుతుండటంతో ఈ తనిఖీలు చేశారు. ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్ తోని మనం కాంపిటీట్ చేయాలి. దీనికి కావాల్సిన అన్ని అంశాలను 360 డిగ్రీస్ మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రండి.
మనం తక్షణమే వీళ్ళకు మంజూరు చేద్దాము. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ అట్మాస్ఫియర్. 1987లో మొదలైన ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలనో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి. ఈరోజు ఇవే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక నూతన విధానం, దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం. చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లో 120 నుంచి 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ 2000 నుంచి 2500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈరోజు మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఈ వారం సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.